హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు తిరుమల తిరుపతి 100 క్రోర్స్ స్కాండల్ గురించి మాట్లాడుకుందాం. ఏం జరిగిందంటే, భారతదేశంలో ఒక రిచెస్ట్ టెంపుల్ అని చెప్పవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం. ఇప్పుడు ఒక పెద్ద స్కాండల్ మధ్యన ఉంది. బీజేపీ ఒక బాంబు వేసింది, లైక్ హుండీలో 100 కోట్ల డొనేషన్ మనీ మిస్ అయిందని. సీసీటీవీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు. నిజం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అండ్ భారతీయ జనతా పార్టీ చెప్పింది, తిరుమల తిరుపతి దేవస్థానంలో హుండీలో పడిన 100 కోట్ల డొనేషన్ మనీ కనిపించట్లేదు అని. ఇది పొలిటికల్ అటాక్ కాదు అంటున్నారు బీజేపీ లీడర్స్. సీసీటీవీ ఫుటేజ్లో కూడా మనం సస్పీషియస్ యాక్టివిటీ కనిపిస్తుంది అని చెప్పారు. ఫుటేజ్లో చూసుకుంటే టీటీడీ స్టాఫ్ హుండీ బాక్సెస్ని ప్రోటోకాల్కి విరుద్ధంగా హ్యాండిల్ చేస్తున్నారు అని బీజేపీ చెప్పింది. అన్సీల్డ్ బాక్సెస్, అన్సూపర్వైజ్డ్ ట్రాన్స్ఫర్స్, టైమ్ స్టాంప్స్ అండ్ లేకపోవడం అనేది ఆలోచించవలసిన విషయం. ఇది ఐస్బర్గ్లో ఒక ముఖ్యం మాత్రమే అని బీజేపీ చెప్పింది. ఫుల్ ఫోరెన్సిక్ ఆడిట్ అండ్ సిబిఐ ప్రోబ్ డిమాండ్ చేస్తున్నారు అన్నమాట. టీటీడీ అఫీషియల్స్ రెస్పాన్స్ ఇచ్చారు. వాళ్ళు చెప్పారు, ఫుటేజ్ అన్నీ రాంగ్గా ఇంటరప్ట్ చేస్తున్నారు, ఫండ్స్ అన్నీ ఆడిట్లో క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు బీజేపీ టీటీడీ వాళ్ళు. మనం ఎంతవరకు నమ్మాలనేది గోయింగ్ ఫార్వర్డ్ ఇది రివీల్ అవుతుంది. పబ్లిక్లో కన్ఫ్యూజన్ ఉంది, డివోట్స్ షాక్లో ఉన్నారు. లాస్ట్ టైం చూస్తే మీరు లడ్డు ఇష్యూ, ఇప్పుడు చూస్తే ఏమో ఇది. సోషల్ మీడియాలో క్వశ్చన్స్ వచ్చాయి, మన ఫెయిత్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారా అని. ఇది ట్రాన్స్పరెన్సీ, పాలిటిక్స్ అండ్ పబ్లిక్ ట్రస్ట్ గురించి పెద్ద డిస్కషన్ స్టార్ట్ చేసింది. ఎలక్షన్ ముందు ఇది జెన్యూన్ ఎక్స్పోజా లేదా పొలిటికల్ స్ట్రాటజీ అనేది మీ ఒపీనియన్ ఏంటనేది. టెంపుల్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఉండాలి అనుకుంటున్నారా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.